ఓం శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీశైలం మల్లికార్జున స్వామి. శ్రీశైలంలో రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. క్రోమ్లో శ్రీశైలం టెంపుల్ అని సెర్చ్ చేయాలి. స్థానం వారి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ అండ్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అప్కమింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ కూడా చేస్తాం. ఇక్కడ మనం అకామిడేషన్ మీద క్లిక్ చేయాలి. చెక్ ఇన్, చెక్అవుట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్, అలాగే టైప్ ఆఫ్ రూమ్స్ అడుగుతుంది. ఏసీయా, కాటేజెసా, ఏసీయా. సపోజ్ ఏసీ అని క్లిక్ చేసాం. గ్రీన్ కలర్ లో చూపిస్తే అవైలబుల్ గా ఉన్నట్టు. ఏప్రిల్ 1 అని క్లిక్ చేశాను. అప్పుడు చెక్ ఇన్ టైం ఏప్రిల్ 1 8 గంటలుగానే వస్తుంది. చెక్అవుట్ టైం వచ్చేసరికి ఏప్రిల్ 2 8 వరకు ఉంటుంది. మనకి 3 లొకేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయని వచ్చింది. గౌరీ సాధన, మల్లికార్జున సాధన, గంగా సాధన అని. గౌరీ సాధన కింద అవైలబుల్ రూమ్స్ అలాగే కాస్ట్ ఇచ్చారు. అలాగే మల్లికార్జున సాధన అవైలబుల్ రూమ్స్ అలాగే కాస్ట్ కూడా ఇచ్చారు. అండ్ గంగా సాధన అవైలబుల్ రూమ్స్ అలాగే కాస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ గంగా సాధన మీద బుక్ నో అని క్లిక్ చేస్తే ఈ విధంగా కన్ఫర్మేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనకి చెక్ ఇన్, చెక్అవుట్ డేట్స్, అమౌంట్ కూడా చూపిస్తుంది. యూజర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ శివ అని ఎంటర్ చేశాను. లాస్ట్ నేమ్ వచ్చేసరికి బాబు అని ఎంటర్ చేశాను. తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే జీమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సెలెక్ట్ జెండర్, ఇక్కడ మెయిల్ అని క్లిక్ చేశాను. అడ్రస్ 1 అలాగే అడ్రస్ 2 వేయాలి. సిటీ నేమ్ కూడా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ విజయవాడ అని ఇచ్చాను. అలాగే పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. స్టేట్ సెలెక్ట్ చేయాలి. ఇంటి కూడా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ అడుగుతుంది. పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్. సో ఆధార్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు ఫైల్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా అప్లోడ్ చేశాక మనకి అప్లోడెడ్ అని వస్తుంది. కన్ఫర్మ్ బుకింగ్ మీద క్లిక్ చేసి మనకి పేమెంట్కి వెళ్తుంది. సో ఫోర్ పే చేసేస్తే మనకి ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. పీడిఎఫ్లో మనకి టికెట్ ఐడి, బ్లాక్ నేమ్, అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్, చెక్ ఇన్ డేటు, చెక్అవుట్ డేటు, డేట్ని బుక్ చేసామన్నది, అలాగే రూమ్ ప్రైస్ ఎంత, హ్యాండ్లింగ్ ఛార్జెస్, జిఎస్టీ అమౌంట్, అలాగే టోటల్ అమౌంట్ కూడా వస్తుంది. అడ్రస్ ప్రింటెడ్ మనం ఎప్పుడైతే ప్రింట్ చేసామో అది కూడా వస్తుంది. నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఈ పీడిఎఫ్ అనేది ప్రింట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే మనకి చెక్ ఇన్ చేసేటప్పుడు డిపాజిట్ అమౌంట్ కట్టాలి. అది మనకి చెక్అవుట్ చేస్తే మళ్ళీ మనకి డిపాజిట్ అమౌంట్ మళ్ళీ తిరిగి కట్టేస్తారు. సో ఈ విధంగా మనం రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.